వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ. సాంకేతిక ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలు, వార్తలు, విశేషాలను ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్నాం కదా. అలాంటి మరో ఆసక్తికర అంశాన్ని మీకు ఇప్పుడు చెప్పబోతున్నా. ఈ వీడియోను చూసే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే టెక్ రంగంలో మీకు ఏ టాపిక్స్ కావాలి, ఎలాంటి వీడియోలు కోరుకుంటున్నారు కామెంట్ చేయండి. డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ హబ్ సంయుక్తంగా నిర్వహించిన జాబ్ ఫేర్ ఫర్ విమెన్ విజయవంతమైంది. ప్రముఖ కంపెనీలు ఇందులో పాల్గొని మహిళలకు ఇంటర్వ్యూలు కండక్ట్ చేశాయి. వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాయి. అలాంటి సంస్థలతో సుమన్ టీవీ ముఖాముఖి నిర్వహించింది. మరి ఆ కంపెనీ విశేషాలేంటి, జాబ్ ఫేర్ ద్వారా ఎంతమందికి ప్లేస్మెంట్ కల్పించింది, రాబోయే రోజుల్లో ఇంకేమైనా రిక్రూట్మెంట్ చేపట్టబోతుందా, ఇలాంటి వివరాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోను మిస్ కాకుండా చూసేయండి. హలో ఎవ్రీవన్, ఈరోజు మనం వి హబ్కి వచ్చామండి. ఇక్కడ జాబ్ ఫేర్ జరుగుతోంది. ఆల్మోస్ట్ 5000+ స్టూడెంట్స్ వచ్చారు. ఇక్కడ వి హబ్లో ఏంటంటే ఓన్లీ విమెన్కి ఈ జాబ్ ఫేర్ జరుగుతుంది. అది కూడా డీట్ అనే యాప్తో కలిపి వి హబ్ ఈ జాబ్ ఫేర్ని ప్లాన్ చేయడం జరిగింది. ఇక్కడికి ఆల్మోస్ట్ 20+ కంపెనీస్, ఐటీ నుంచి బీపీఓ, డిఫరెంట్ కంపెనీస్ వచ్చాయి. ఆల్మోస్ట్ ఆల్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీ నుంచి ఫ్రెషర్స్ వచ్చారు. ఇక్కడ కొంత రెజ్యూమేస్ ఫిల్టర్ చేయడంతో పాటు ఇక్కడే ఫైనల్ అయిన ఇంటర్వ్యూస్ కూడా జరగబోతున్నాయని చెప్తున్నారు. మనతో పాటు ఈరోజు శాంతల, డైరెక్టర్ ఆఫ్ వి హబ్ మనతో పాటు ఉన్నారు. తను అడిగి మరిన్ని వివరాలు అడుగుదాం మనం. సో హాయ్ శాంతల, వాట్స్ హ్యాపెనింగ్ హియర్? వాట్ ఈస్ దిస్ జాబ్ ఫేర్? హౌ మెనీ స్టూడెంట్స్ అటెండింగ్? హౌ మెనీ కంపెనీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్? Simi, thank you first of all for coming in and covering this. So this is the first job fair exclusively for women that we hub is doing, and we are partnering with Digital Employment Exchange of Telangana, that is DEET. That's a platform built by the government of Telangana with the support of government of Telangana, and we hub is also an initiative by the government of Telangana. We are India's first state-led nodal agency for everything related to women entrepreneurs. But this is the first time that we are also partnering with the DEET for giving jobs to women, to not exactly giving, but become a platform to bring the companies and also the women to one platform. So there are multiple things that we are achieving here. For the companies, they get the best of the talent, and and they're also satisfying their DEI requirements here, which becomes very difficult in an open market for them. And here they are all the job seekers are registered on DEET, so they are vetted and their qualifications and everything is vetted, so it becomes easier for the companies also. And also at the end of it, we get a database to know where is the skill gap and what we as an organization should work on for the women of Telangana. And also it is a database for the government also to see where are the gaps and what are the special programs they have to launch for women. So this is the main objective, to cover the gender gap in the job market, to bring more women into the job market. It's not just freshers, it's experienced professionals as well, and also returning professionals, women who have taken a break for maternity, for whatever reason, and who are returning. So everyone is here, and we've got over 8,000 registrations, and as you said, 5,000 are already around, and we are hoping that maximum number are recruited here. సో విన్నారు కదా, 5000 కంటే ఎక్కువ, అంటే ఆల్మోస్ట్ 8000 ఓన్లీ ఫర్ విమెన్ డ్రివెన్ జాబ్ ఫేర్. ఇది ఆల్మోస్ట్ డిఫరెంట్ కాలేజెస్ నుంచి, యూనివర్సిటీస్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. అండ్ రిజిస్ట్రేషన్ ఆల్రెడీ ఇక్కడ ఆన్లైన్ ఒక యాప్ డీట్లో కూడా చేసుకోవడం జరిగింది. దీంతో పాటు ఏంటంటే ఇది కంప్లీట్ ద హోల్ డే ఇట్స్ గోయింగ్ ఆన్ అని చెప్తున్నారు వి హబ్ డైరెక్టర్ శాంతల. చూసారు కదా, ఇవి టెక్ కి సంబంధించిన అప్డేట్స్. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం సుమన్ ఐటీ టీవీని మిస్ కాకుండా చూడండి. Thank you for watching this video.